నమస్తే. కోటేశ్వర గారు, మన పెన్నడు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. వాస్తవంగా ఇలాంటి పరిస్థితులు పెద్దగా అంటే ఒక దాదాపుగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా దోబూచులాడుతున్న పరిస్థితులు కానివ్వండి, ఒక గవర్నర్ ఈ విధంగా ప్రమాణ స్వీకారాన్ని ఆపిన సందర్భాలు కానివ్వండి, ప్రమాణ స్వీకారం రద్దయిన సందర్భాలు కానీ ఇలా రకరకాల కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త రాజకీయ సమీకరణాలు అందరికీ ప్రతి సామాన్యుడు కార్యకర్త కాడి నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ కొత్త సబ్జెక్ట్ అయిపోయింది. ఈ తరుణంలో ఒక్కసారిగా తమిళనాడులో మొత్తం ఉత్కంఠ దారితీస్తూ ఉంది. ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల పరంగా నిజంగా విజయ్ భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? ఇవన్నీ 1-2 రోజుల్లో సమసిపోతాయా? వాస్తవంగా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు కాబట్టి పూర్తి విశ్లేషణ ప్రకారం చూసుకుంటే గత 1-2 రోజుల్లో దాదాపు సమసిపోతాయని తెలిసినప్పటికీ కూడా ఇంకేమైనా జరగవచ్చు అనేటువంటి భయం దాదాపు టీవీకి కార్యకర్తల అభిమానులు నెలకొంది. అంత భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? తమిళనాడు వ్యాప్తంగా బయట కనబడేది ఒకటి, లోపల జరుగుతుంది ఒకటి. ఏమంటారు? విజయ్ భయపడటమా లేదా అనేటువంటి దానికంటే ప్రజాస్వామ్యం దానికి ఏమన్నా భంగం జరుగుతుందా అనేటువంటి భయాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇప్పుడు గతంలో మనకి ఈ 2 రకాల ఇప్పుడు తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద అతన్ని సమర్థించడానికి అవసరమైనటువంటి పరిణామాలు గతంలో జరిగాయి, లేదా గవర్నర్ చర్యని విమర్శించడానికి అవసరమైనటువంటి పరిణామాలు కూడా గతంలో జరిగాయి. ఉదాహరణకి నాకు బలం ఉంది అని చెప్పేసి అజిత్ పవార్ మహారాష్ట్రలో ఇచ్చినటువంటి జాబితాను చూసి ఆనాడు బీజేపీ గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే యాక్సెప్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. అది ఒక రోజులోనే దాదాపు 80 గంటల్లోనే అది ఏ విధంగా కూలిపోయిందో మనం చూసాం. కొంతమంది ఏం చెప్తున్నారంటే దాన్ని చూపించి ఇప్పుడు కూడా మళ్ళా అలాంటి పరిస్థితి వస్తే ఎలా, అందుకనే గవర్నర్ గారు పట్టుబడుతున్నారు, తగినటువంటి సంఖ్యాబలం ఉందని నిరూపించుకోవాలని పట్టుబడుతున్నారని దానికి అనుగుణంగా చెప్తున్నారు. అయితే వాజ్పేయి గారి విషయంలో లేదా పివి నరసింహారావు గారి విషయంలో మైనారిటీ మెజారిటీ లేదని తెలిసినప్పటికీ మెజారిటీని రుజువు చేసుకోవడానికి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఆ రోజు ఆమోదం తెలిపినటువంటి తీరు కూడా రెండో వైపు ఉంది. అందుకని ఇప్పుడు దీన్ని బీజేపీ లేదా బీజేపీని సమర్థించేటువంటి శక్తులు దాన్ని రెండింటిని కూడా వాడుకోవటం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అయితే రాజ్యాంగంలో నేను చదివిన దాని మేరకు రామ్మోహన్ రావు గారు చెప్పాలి, రాజ్యాంగంలో గవర్నరు ఇన్ని రోజుల లోపల ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవధి లేదు. ఈ లోపాన్ని అవకాశంగా తీసుకొని గవర్నరు రాజకీయం చేస్తున్నారు తమిళనాడు గవర్నర్ ఇప్పుడు అనేటువంటి అభిప్రాయం ఒకటి బలంగా వ్యాపిస్తూ ఉంది. మరి ఇటువంటి వాటికి ఏ విధంగా చెక్ పెట్టాలి? దీనికి ఏమని చెప్తున్నారు? గవర్నర్కి విచక్షణ అధికారం ఉంది కదా, స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజ్యాంగ ప్రతినిధిగా, రాజ్యాంగ పరిరక్షణ ప్రతినిధిగా అటువంటి అవకాశం ఉంది కదా, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఓకే, కానీ అదే సమయంలో హంగు ఏర్పడినప్పుడు ఏదైతే పెద్ద పక్షంగా ఉందో దాన్ని పిలిచి మీకు మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తున్నాము, ఇన్ని రోజుల్లో మీ బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేటువంటి బాధ్యత కూడా, చెప్పాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత కూడా ఆ గవర్నర్ మీద ఉంది. మరి ఆ బాధ్యతను ఎందుకని వెంటనే ఇప్పుడు 3 రోజులు అవుతా ఉంది, ఈ 3 రోజుల్లో మరి ఎన్నికల కమిషన్ అనేటువంటిది గవర్నర్కి అఫీషియల్ జాబితాను అందజేస్తుంది, ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయి ఏమిటనేటువంటిది అందరికి అందజేస్తుంది ప్రతి గవర్నర్కి. మరి అలాంటప్పుడు హంగు ఏర్పడినప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది గతంలో అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి. మరి ఆయనకి సలహా ఇచ్చేటువంటి న్యాయ నిపుణులు కూడా, గవర్నర్కి న్యాయ నిపుణులు కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ హంగు ఏర్పడుతుందని ఎన్నికల రోజే మనకు అర్థమైపోయింది, ఫలితాలు వెలువడుతుండగానే అర్థమైపోయింది. మరి అప్పుడే గవర్నర్ కార్యాలయము దీని గురించి ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ ఏ, ప్లాన్ బి
ఈ విధమైనటువంటి దాన్ని గవర్నర్ కార్యాలయం ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటిది ఒక ప్రశ్న. లేదు, మైనారిటీ పార్టీ నాయకుడిగా అంటే లార్జెస్ట్ పార్టీ నాయకుడిగా ఎందుకు పిలవలేదు? కొంతమంది ఏం చెప్తున్నారు, గవర్నర్ పిలిచేంత వరకు ఆగకుండా టీవీకే విజయ్ వెళ్ళి మేము గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడిగారు. అలా అడగాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి కొంతమంది ఆర్గ్యూ. అదేమి నేరమేం కాదు, గౌరవం కాదు. మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, మాకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఆయనే అడిగారు. పోనీ ఇంకొక పార్టీ కానీ లేదా ఇంకొక కూటమి కానీ ఏమన్నా అడిగిందా అంటే అట్లా అడగలేదు. ఒకవేళ ఎవరన్నా ఇంకొకళ్ళు కూడా మేము క్లెయిమ్ చేస్తే మీ ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు, మీ బలాబలాల గురించి మరి మీ జాబితాలు సమర్పించండి అని అడిగితే అది వేరు. అది జరగలేదు. ఒకే ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు, గవర్నర్కి కూడా పరిస్థితి తెలుసు. అయినా కానీ ఒకటికి 2 సార్లు కలిసిన తర్వాత మొదటిసారి కలిసినప్పుడు ఆ, మొత్తం కాన్వాయ్ ఇచ్చారు. తర్వాత ఆ కాన్వాయ్ని ఆకస్మికంగా నిన్న రద్దు చేశారు. మరి ఇవాళ మళ్ళా గవర్నర్ కలిస్తే లేదు లేదు నాకు ఇంకా సంతృప్తి కలగట్లేదు అని చెప్పేసి అన్నాడు. నాకు 2 నెలల గడువు ఇవ్వండి అని చెప్పేసి విజయ్ కోరినట్టుగా ఆయన చెప్తున్నారు. 2 నెలల గడువు అనేటువంటిది అది రాజకీయంగా మెచ్యూర్ అయినటువంటి ప్రతిపాదన కాదు. అందుకని విజయ్ వైపు నుంచి మరి ఆ లోపం జరిగిందా లేకపోతే ఏమిటి అనేటువంటిది ఒకటైతే అదేమి తప్పిదమని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ తప్పిదం అయితే గవర్నర్ ముందే ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? గవర్నర్ పిలవకపోతే లేకపోతే ఒక ప్రతిష్టంభన ఏర్పడింది అని చెప్పేసి రాష్ట్రపతికి నివేదిక పంపిస్తే మరి కోర్టుకు వెళ్ళటం మినహా మరొక మార్గం లేదనేది నా అభిప్రాయం. మరి అటువంటి పరిస్థితిని గవర్నర్ తీసుకొస్తే సుప్రీంకోర్టు మరి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో మరి మార్గదర్శకాలు తను జారీ చేయటం కానీ లేకపోతే ఫలానా విధంగా చట్టాన్ని సవరించమని చెప్పేసి పార్లమెంట్కి సలహా ఇవ్వటం కానీ ఏం చేస్తుంది ఏమిటనేటువంటిది ఇప్పటికైతే ఊహాజనితమైనటువంటి ప్రశ్నగానే నేను భావిస్తున్నాను. కోటేశ్వర గారు, మరొక విశ్లేషకులు మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, మీకు